ఏమన్నా వినమ్మా, వినవయ్యా బాబు, విను 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 వినమ్మా, వినవయ్యా విను. అధ్యక్ష, అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే అధియాత్రకు వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి, అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష. చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అది 100 తప్పులు చేసేవాళ్ళు పాయిత్యాత్వం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు. అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను చెప్పారు. ఇంకా అంతకంటే ఏముంది అధ్యక్ష? ఉపసంహరించుకోవాలని చెప్పారు. మేడం గారు ఇప్పుడు రికార్డ్స్ చూడండి సార్, అది అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్, తీసేయండి. అన్పార్లమెంటరీ తీసేయండి సార్. అది తప్పేం లేదు సార్. నథింగ్ రాంగ్ సార్, నథింగ్ రాంగ్ సార్. రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. రికార్డ్ చూస్తే సార్ అన్న అన్పార్లమెంటరీ తీసేయండి సార్. ఓకే, అను బ్లేమ్ చేయడం మంచిది కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు ఇను స్వామి రావులా ఉండు బాబు, ఉండయా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డులు తీసేస్తాం. ప్లీజ్ కూర్చోండి. ఇజాక్ బాషా గారు, ఎల్ఓపి గారు మాట్లాడండి. ఏమండి, అర్థం చేసుకోవాలండి. కూర్చోండి, ఇది అందరికీ సమస్య. కూర్చోండి, మీకు ఒక్కరికే కాదు. అధ్యక్ష, ఏమంటే మీరు అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా? అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ, అంటే పేరు నేను కోట్ చేయకూడదు కానీ, మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి. నా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష 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 ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా, ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దాం. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా? అది ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు నేను మాట్లాడారు, లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారు నేను మాట్లాడారు. అందులో అధ్యక్ష అందులో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. మీ స్థానంలో అధ్యక్ష, మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష, షరీఫ్ గారు ఉన్నారు అక్కడ అధ్యక్ష. గత శాసన మండలిలో తమ స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి శ్రీకాంత్ గారు మీకు మంచి పద్ధతి కాదు. శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. గత సభలో తమ స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను, వేయమనండి. రామారావు కూర్చోండి, వేయమనండి. వీడియో ఇస్తాను, వాళ్ళు తిట్లు ఆ జోలికి పోవద్దు. మేమేమన్నాం? ఎవరిని కించపరచలేదు. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే, మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే
బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు 10 మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వినకపోతే మరి ఒకసారి ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి. బేషరతుగా వెనక్కి తీసుకుంటాం అని చెప్తున్నారు. మీకు ఎవరికైనా బాధపడితే ఇంకంతకంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎల్ఓపి గారు, గౌరవ మంత్రి గారు బాబా కూర్చో, కూర్చోవా, కూర్చోవా బాబు, బాబు బాబు కూర్చో, కూర్చోవా. అధ్యక్ష శ్రీకాంత్ గారు, హౌస్ అధ్యక్ష శ్రీకాంత్ గారు, హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.